మార్నింగ్ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. బీఆర్ఎస్ నాయకుడు బాల్కా సుమన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మిలిటెంట్ యాక్టివిటీస్ చేస్తూ సమాజంలో అలజడి సృష్టించి సానుభూతి మద్దతు పొందుదామని చూస్తున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు మీ పాలనను ప్రజలు చూశారని, ఇప్పుడు మీరు ఎలాంటి డ్రామాలు చేసినా ప్రజల నుంచి మద్దతు దక్కదని స్పష్టం చేశారు. రాబోయే తరాలకు సమాజంలో మిలిటెంట్ యాక్టివిటీస్ చేయమని సందేశం ఇస్తున్నారా? పోనీ మీ బీఆర్ఎస్ వాళ్ళందరికీ గన్ పర్మిషన్లు ఇప్పించి మీకు ఓటు వేయని ప్రజలను కాల్చి చంపుతామని బహిరంగంగా చెప్పండి అంటూ నిలదీశారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడిన బాల్కా సుమన్ పై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఈ అంశంపై నేమూరి శంకర్ గౌడ్ గారు స్వయంగా ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు చూద్దాం. మిత్రులకు నమస్కారం. ఈరోజు అయితే బాల్కా సుమన్ ఒక ప్రజాప్రతినిధి, టీఆర్ఎస్ నాయకుడు ఏ రకంగా అయితే మిలిటెంట్ పోరాటం అంటుండో ఒకసారి ఆలోచించాలి తెలంగాణ ప్రజానీకం, అదేవిధంగా అన్ని పార్టీలు. ఎందుకంటే సమాజంలో ఒక మంచి వాతావరణం ఉన్నప్పుడు వాళ్ళ రాజ్యాధికారం గురించి ఈరోజు మిలిటెంట్ పోరాటం చేద్దామని, అదేవిధంగా ఏదైతే రైలు పట్టాలు ఉన్నాయో అవి కట్ చేసేద్దామని, అదేవిధంగా కొన్ని ఆఫీసులు తగలబెడదామని ఈ రకంగా మాట్లాడుతుంటే అసలు తెలంగాణ సమాజం ఏం చేస్తుంది, రేపటి యువతకి ఏం చెప్పదలుచుకుంది టీఆర్ఎస్ అనేది ఒకసారి గమనించాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా హోం మంత్రి శాఖ కూడా ఆయన దగ్గరనే ఉంది కాబట్టి ఒకసారి ఈ విషయంపై మీరు స్పష్టంగా, ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వం రెండు సార్లు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక సమస్యల మీద మేము పోరాటం చేసినాం, వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఈ రోజు ప్రభుత్వం లేకపోయేసరికి ఈ రకంగా ఏదైతే మిలిటెంట్ పోరాటం గుర్తుకొస్తుంది. రైలు పట్టాలుగా ఇది చేసేద్దామంటారు, పట్టాలని కట్ చేద్దామంటారు, జైల్లోకి పోదామంటారు. అదేవిధంగా ప్రజల్లో సానుభూతి రాదు మీకు, ఎందుకంటే 10 ఏళ్లు మిమ్మల్ని గమనించింది ఈ ప్రజానికం, తెలంగాణ ప్రజలంతా. ఒక్కసారి ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే ప్రజల మద్దతు కూడబెట్టాలంటే మనం ప్రజలకు ఏం చేయాలని. అదేవిధంగా నేను మీ టీఆర్ఎస్ ఆఫీస్ తలగబెట్టండి, మీ భవనాలు ఏవైతే ఉన్నాయో తలగబెట్టండి అని వీరులు కూడా అనొచ్చు, కానీ ఆలోచించి మాట్లాడండి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఎక్కడ పోతుంది? ఏం సంస్కృతి మీరు నేర్పించారు ప్రజలకు? ఈ రకంగా మీరు మాట్లాడండి. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ గారు సివి ఆనంద్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా, ఇమీడియట్ గా తక్షణం బాల్కా సుమన్ మీద చర్యలు తీసుకోవాలి. ఈ రకమైన మాటలు చెప్పి రేపు రాబోయే రోజుల్లో ఏది జరిగినా పూర్తి బాధ్యత టీఆర్ఎస్ తీసుకోవాలని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందుకంటే సమాజంలో మార్పు కోరుకుంటారు, అంతేగాని మీరు రావాలని ఎవరు కోరుకుంటలేరు. రాబోయే రోజులు వేరే రకంగా ఉంటాయి. మీరు ఏది మాట్లాడినా ఆలోచించి మాట్లాడండి. సమాజం అందరి వైపు చూస్తుంది మీరు ఏం చేస్తున్నారని. రాబోయే తరానికి మీరు చెప్పేది ఏంది? ఏం చెప్తున్నారు మీరు? మిలిటెంట్ పోరాటం అదే గన్లు కూడా ఇవ్వమని చెప్పండి, లేకపోతే రేవంత్ రెడ్డి గారిని గన్ పర్మిషన్ ఓన్లీ టీఆర్ఎస్ వాళ్లకు గన్స్ ఇవ్వండి, ఎవరైతే మాకు ఓటేయారో వాళ్ళని షూట్ చేస్తామని చెప్పండి. ప్రజా మద్దతు ఎట్లా కూడా పెట్టాలంటే వాళ్ళ మనసును దోచుకోవాలి. మీరు చేసే పనులు అట్లా ఉండాలి. 10 ఏళ్లు లక్షల ఉద్యోగాలు అన్నారు, హామీలు ఎట్లిచ్చారో మీకు తెలుసు. అందుకే ఈ రోజు మిమ్మల్ని పక్కకు పెట్టారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల తరఫున నిలబడితే ప్రజలు మీ వైపు నిలబడతారు, అంతేగాని ఈ రకమైన మీరు మాట్లాడి మిలిటెంట్ పోరాటం అంటే ఎవరు చూసుకుంటా ఊరుకోడు. తిరగబడతాం మేము, జనసేన మీ మీద తిరగబడుతుంది. ఖబర్దార్ చెప్తున్నా, ఇమీడియట్ గా నువ్వు చెప్పిన అన్ని విడ్రా చేసుకో. అదేవిధంగా ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా పూర్తి బాధ్యత బాల్కా సుమన్ అని నేను మీ ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఇటువంటి భాష ఇంకోసారి మాట్లాడొద్దని యావత్తు తెలంగాణ ప్రజల తరఫున నేను ఖండిస్తూ, అదేవిధంగా బాల్కా సుమన్ మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన రైల్వే ట్రాక్లు, ఎందుకంటే ఇది ప్రజాధనంతో ప్రజలు ఇచ్చే ట్యాక్సుల ద్వారా ఈరోజు రైల్వే ట్రాక్లు గాని, ఏదైతే ఆఫీసులు గాని ఇవన్నీ ఉంటాయి, దాన్ని విధ్వంసం చేద్దాం, మిలిటెంట్ పోరాటం చేద్దామని పిలుపునిచ్చిన నాయకుడిని ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి. పలు సెక్షన్ల కింద ఆయనని జైల్లో పెడితే ఇంకోసారి ఎవరైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడతారు. అంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఒక మాట, గవర్నమెంట్ లో పోగానే ఈ రకంగా మాట్లాడతారు. దయచేసి ప్లీజ్ అర్థం చేసుకోండి. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. బాల్కా సుమన్ గారు ఇప్పుడన్నా ఆలోచించి మాట్లాడండి. థ్యాంక్ యూ.